హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనంద చాలా ఆవేశంగా ఉంటుంది. లీలావతి మీద కోప్పడుతూ ఉంటుంది. అక్క, నువ్వు అడ్డు తప్పకు. తను నా కూతురు, నీ కూతురు కాదు కదా. ఆ బాధ తెలియటానికి నా కూతురు కాబట్టి నాకే తెలుస్తుంది అది ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో అని. ఆ బాధ నాకు మాత్రమే ఉంటుంది. నీ కూతురు కాదు కాబట్టి నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు తప్పుకో అక్క అని ఒక్కసారిగా అరిచేటప్పటికి లీలావతి, అక్కడ ఉన్న అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆనంద అంత బాధపడటం చూస్తూ ఉంటారు. ఇక లీలావతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆనంద అన్న మాటలకు చాలా కుమిలిపోతూ ఉంటుంది, కన్నీరు పెట్టుకుంటుంది. అక్కడి నుంచి ఇక ఒక్కసారిగా అడ్డు తప్పుకుంటుంది. లహరిని బాగా కోపడుతూ ఉంటుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని చెప్పి అది ఇది కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక లహరి భయపడుతూ ఉంటుంది. నేను ఫ్రెండ్తో బయటకు వెళ్ళాను మామ్, ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో అది స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకని తెలియలేదు. ప్లీజ్ మామ్, ఇంకొకసారి నేను ఇలా చెయ్యను అని చెప్పి ఇక నచ్చ చెబుతూ ఉంటుంది. ఇక ఆనంద లహరికి చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది. లహరి బాధపడుతూ ఉంటుంది. ఆనంద కొట్టినందుకు కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. ఆనంద కూడా ఇక బాధపడుతూ ఉంటుంది. లీలావతిని ఆ మాట అన్నందుకు క్షమించమని అడుగుతూ ఉంటుంది. లీలావతిని కూడా ఇక ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. కానీ లీలావతికి అనన్య ఇక దొరికిందే సంద అనుకుంటూ కావాలని వెళ్ళి రెచ్చగొడుతూ ఉంటుంది. అయ్యో అత్తయ్య గారు, మీరు బాధపడుతున్నారా? ఆనంద అత్తయ్య అన్న మాటలకు ఫీల్ అవుతున్నారా అని అడుగుతూ ఉంటుంది. ఆనంద ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడింది. లహరినైనా ఇటు దర్శన్, రోహిత్ ముగ్గురు కూడా మా పిల్లలే అని అనుకున్నాము, అంతేకాని తన పిల్లలు నా పిల్లలు అని ఎప్పుడు కూడా మేము చూడలేదు అని బాధగా చెబుతూ ఉంటుంది. ఇక అనన్య కావాలని ఆనంద మీద చెడుగా చెబుతూ ఉంటుంది. అయినా ఆనంద అత్తయ్య గారు ఎలాగైనా ఇంట్లో అందరి మీద అలాగా అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. ఆవిడ మాటే నెగ్గాలి అని అనుకుంటున్నారు, అందుకనే ఇలా చేస్తున్నారు అని అది ఇది లేనిపోయినవన్నీ కూడా చెబుతూ ఉంటుంది. ఇక లీలావతి కూడా అనన్య మాటలనే నమ్ముతూ ఉంటుంది. ఆనంద మీద చాలా కోపంగా ఉంటుంది. ఇక కిందకి రావడంతో ఇంట్లో అందరినీ కూడా లీలావతి పిలుస్తూ ఉంటుంది. ఆనంద, నువ్వు చాలా ఎదిగిపోయావు. నీ కూతుర్ని నేను ఒక్క మాట కూడా అనకూడదు అని అంటున్నావు కదా, ఇక నుంచి అలాగే చేద్దాం. నీ పిల్లలు నా పిల్లలు వేరు. ఇంక నుంచి నువ్వు ఇంట్లో అందరి మీద అధికారం చెలాయించాలని చూస్తున్నావు కదా, అది నాకు అర్థమైంది. ఈ ఇంటికి పెద్ద నువ్వు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది కాదక్క, నేను ఆవేశంలో అలా మాట్లాడేశాను, పొరపాటున నన్ను క్షమించక్క, ఆవేశంలో అనేశానని చెప్పాను కదా అని ఆనంద బ్రతిమలాడుతూ ఉంటుంది. లేదు ఆనంద, నువ్వు అన్న మాటలు నిజమే, లహరి నా పిల్ల కాదు అని చెబుతూ ఉంటుంది. నీకు నువ్వే ఇదంతా సంపాదిస్తున్నావని, ఈ ఇంట్లో అందరూ నీ మాటే వినాలని బాగా అధికారాన్ని చూపిస్తున్నావు కదా, ఇంక నుంచి అవన్నీ సాగవు. ఈ ఇంటికి పెద్ద కోడల్ని నేను, నా తర్వాత నా కోడలు పెద్ద కోడలు అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద, అది కాదక్క, నేను చెప్పే మాట కొంచెం వినక్క, నేను పొరపాటున ఆ మాట ఆవేశంలో అనేసానని అంటున్నాను కదక్క, ఇంతటితో ఆ విషయాన్ని వదిలేసే అక్క అని చెబుతూ ఉంటుంది. ఇక పక్క నుంచి అనన్య అంటుంది, అనేసేవన్నీ మాటలు అనేసి ఇప్పుడు మాత్రం ఇలాగా ఏమీ పట్టనట్టుగా ఉండమంటున్నారా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద ఒక్కసారిగా ఏ అనన్య అంటూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లీలావతి కూడా ఆనంద అంటూ అరుస్తూ ఉంటుంది. తను నా కోడలు, నా కోడల్ని అనే హక్కు నీకు లేదు అని చెప్పడంతో ఆనంద కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. శరణ్య ఇటు దర్శన్ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఆనంద ఉమ్మడి కుటుంబాన్ని అనన్య విడగొట్టేయనుందా? దర్శన్ శరణ్యలు కలిసి ఎలా కలుపుతారు ఈ ఉమ్మడి కుటుంబాన్ని? మళ్ళీ చూద్దాం రానున్న ఎపిసోడ్లో.